హాయ్ అందరికి మరో అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. అండ్ లాంచింగ్ ఎపిసోడ్ కంటే కిక్ ఇచ్చే ఎపిసోడ్ అంటే సోమవారం నాటి నామినేషన్స్ అయితే, కానీ ఈసారి సోమవారం కాకుండా మంగళవారం నామినేషన్స్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ రోజు హౌస్ లోకి వచ్చిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అంటూ పేపర్ నవల్తో ఒక్కొక్కరు పలకరించుకుంటుంటారు. కానీ కొన్ని గంటల తర్వాతే అసలు రంగు అయితే బయటపడుతుంది. నామినేషన్స్ లో మరి ఫస్ట్ వారంలో నామినేషన్స్ లో ఎవరున్నారో ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ అసలాట అయితే మొదలైపోయింది. నామినేషన్స్ హిట్ ఊపందుకుంది. హౌస్ లో అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ మధ్య ఫస్ట్ వారంలో నామినేషన్స్ తో పెంట పెట్టేశాడు. బిగ్ బాస్ అసలాట మొదలు పెట్టకుండానే రే ఎవర్రా మీరంతా అనే ఈ బ్యాచ్ వాళ్లే గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ కి చీఫ్ గా ముగ్గురు, నిఖిల్, నైనిక, యష్మి గౌడ, ఈ ముగ్గురు నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ వచ్చింది. ఫస్ట్ వారంలో నామినేషన్స్ లో మొత్తం 6 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నాగమణికంఠ, బేబక్క, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, విష్ణుప్రియ, శేఖర్ భాష. నామినేషన్స్ లో పనికొచ్చే వ్యాలిడ్ రీజన్ కంటే పనికిమాల కారణాలే ఎక్కువగా ఉంటాయి. ప్రతి సీజన్ లో వీటిని చూస్తూనే ఉంటాం. పైగా ఫస్ట్ వారంలో అయితే మరీ సిల్లీగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు చెప్పే సోది కారణాలు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదని, హాయ్ చెప్పలేదని, పడుకునేటప్పుడు బాయ్ చెప్పలేదని, ఇవే కారణాలు ఉంటాయి. ఫస్ట్ వారంలో నామినేషన్స్ లో కూడా చాలా వరకు ఇవే కనిపిస్తుంటాయి. అయితే లాంచింగ్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఆయన పెట్టిన పెంట వల్ల హౌస్ లో అందరికీ విలన్ గా మారాడు యంగ్ కంటెస్టెంట్ నాగమణికంఠ. ఒకరిని లక్కీ డ్రాలో ఎలిమినేట్ చేయమన్నారు. ఆ పర్సన్ ఎవరో మీరే చెప్పాలని హౌస్ మేట్స్ అడిగారు. అయితే హౌస్ లో ఉన్న ఆదిత్య ఓం, నయని, విష్ణుప్రియ, మరో ఇద్దరు మూకమ్మడిగా నాగమణి కంటే పేరైతే చెప్పారు. తర్వాత అది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పారు. కానీ అప్పటికే నాగమణి కంట హర్ట్ అయిపోయి మాటలు వదిలేశాడు. ఎవరితోని మాట్లాడకుండా ఆఖరి పోరాటం చేస్తానని చెప్పి మరి ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. సీజన్ 2లో కౌశల్ని స్ట్రాటజీతో ఫాలో అయిపోతూ అందరితో కలవకుండా ఒంటరిగానే ఉంటూ మెల్లగా గిచ్చే ప్రయత్నం చేస్తూ సింపతి గేమ్ అయితే స్టార్ట్ చేశాడు. అతని ఏవి వీడియోతోనే మణికంఠకి బీభత్సమైన సింపతి వచ్చేసింది. ముక్కు మొహం తెలియని ఒక కంటెస్టెంట్ కి షార్ట్ పీరియడ్ లో ఇంత క్రేజ్ రావడం అనేది బిగ్ బాస్ హిస్టరీలోనే ఇదే తొలిసారి. కొత్త వ్యక్తి అయినా కూడా నాగమణికంఠకి ఒక్క రోజులోనే క్రేజ్ వచ్చింది. అయితే హౌస్ లో ఎవరితోనూ మాట్లాడకుండా వాళ్ళతో పడినట్టుగా ఉంటున్న నాగమణికంఠను నామినేషన్స్ లో టార్గెట్ చేస్తారని అంతా ముందే అనుకున్నారు. ప్రతి సీజన్ లో కూడా ఫస్ట్ వీక్ నామినేషన్స్ కి అందరూ చెప్పే కారణం ఏంటంటే కలవడం లేదని. కాబట్టి మణికంఠ అదే తప్పు చేస్తుండటంతో హౌస్ లో వాళ్ళంతా మూకమ్ముడిగా నామినేట్ చేసి పారేశారు. అలా మణికంఠ నామినేషన్ లోకి అయితే వచ్చాడు. ఇక ఫస్ట్ వీక్ ఓటింగ్ అనేది ఆడియన్స్ గ్రాప్ చేయడానికి చాలా మెయిన్ అన్నమాట. కాబట్టి ప్రతి సీజన్ లోనూ ఒకరిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావాలని నామినేషన్స్ లోకి రప్పిస్తుంటారు. ఇది స్క్రిప్టెడ్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, కానీ ఇప్పుడు కూడా ఇదే రిపీట్ చేశారు. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకొచ్చిన విష్ణుప్రియని నామినేషన్స్ లో పెట్టారు. అలాగే శేఖర్ భాషను కూడా నామినేషన్స్ లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హౌస్ లో వాళ్ళు చేసిన పనుల్లో గొడవలు కాదు, ఓటింగ్ రావాలంటే నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండాలి. కాబట్టి ఆ కోవలోనే శేఖర్ భాష అండ్ విష్ణుప్రియని నామినేషన్స్ కి అయితే వచ్చారు. ఇక సోనియా ఆకుల కుండ బదులు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. దాంతో ఆమె టార్గెట్ అవుతుంది. అందులో డౌట్ లేదు, టార్గెట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఆ అమ్మాయిని నామినేట్ చేశారు. ఇక పృథ్వీరాజ్ కి హౌస్ లో పెద్ద ర్యాపో లేకపోవడంతో అతను కూడా నామినేషన్ లోకి అయితే వచ్చేసాడు. ఇక బేబక్క విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్ లోనే చెప్పేసాం మనం, బేబక్క ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేషన్ అని. ఈ నామినేషన్ ప్రక్రియ చూస్తే అదే నిజం అయ్యేట్టుంది. గతంలో కూడా ఇదే అయ్యింది, ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ ని వర్కౌట్ చేయబోతున్నారా అంటే అవునని అనవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు చూస్తే ఫస్ట్ వారంలో ఎలిమినేట్ అయిన వాళ్ళు బేబక్ ఏజ్ గ్రూప్ వాళ్లే. పైగా ఫస్ట్ వారంలో వంటగదిలో గరిట తిప్పిన వాళ్లే సింగర్ కల్పన, నటి హేమ, కరాటే కళ్యాణి, షకీల, వీళ్ళంతా ఇలా బయటకు వచ్చేసిన వాళ్లే. కాబట్టి బేబక్ని కావాలనే హౌస్ లోకి పంపిస్తారు, కావాలనే నామినేట్ చేయిస్తారు, కావాలనే ఎలిమినేట్ చేయిస్తారు. అంటే ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్ట్. అంటే అది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళొచ్చిన జెన్యున్ కంటెస్టెంట్ ని అడిగితే అర్థమైపోతుంది. ఇక నామినేషన్ లో 6 ఉన్నారు. ఇక గుద్దండి మీ ఓట్లు. మరి ఓట్లు వేసిన వాళ్ళే సేఫ్ అవుతారా అంటే అది అనుమానమే, మనం చెప్పలేం. సో ఇది ఈ రోజు వీడియో.
సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఇస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.